శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు జాతకంతో సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చా, అది ఏ విధంగా? చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, గురుగారు నాకు వివాహం ఆలస్యం అవుతుంది, నాకు సంతానం లేదు, అనారోగ్యంతో బాధపడుతున్నాను బాగా అని అడుగుతున్నారు. మరి వీటికి పరిష్కార మార్గం జాతకంతో ఖచ్చితంగా జరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం ఏమిటంటే ఆ మహర్షుల చేత మనకు జాతకాన్ని, జ్యోతిష్యాన్ని అందించాడు. ఈ జ్యోతిషం అనే గ్రంథం ఏదైతే ఉందో, సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అది మహర్షులు దైవాంశ సంభూతులై దాన్ని రాయడం జరిగింది. మనకు టెలిస్కోప్ లేని సందర్భంలోనే గ్రహాల యొక్క గమనాలను గమనించి వాటి యొక్క దూరాలను, వాటి యొక్క పనులను, మనిషిపై ప్రభావాన్ని ఏ విధంగా ఉంటుందనే అంశం గురించి వాళ్ళు చక్కగా రాశారు. వేల సంవత్సరాల క్రితమే నారదముని, పరాశరుడు, ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమాదిత్యుడు, ఎంతోమంది దాన్ని రాసి ఆచరించి చూసి దాని యొక్క ఫలాలను అనుభవించి చెప్పారు. అందుకే మనం నిత్య జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటాం. మన నిత్య జీవితంలో సంతానం గురించి హాస్పిటల్ వెంబడి తిరుగుతూ ఉంటాం. మనకు అనారోగ్య సమస్యల గురించి హాస్పిటల్ వెంబడి తిరుగుతూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమంటారంటే, నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఉందయ్యా, నువ్వు చింతించొద్దు, నువ్వు హాయిగా ఉండు అంటాడు. కానీ నిన్ను వెంటాడి వేటాడి ఇబ్బందిగా గురి చేస్తుంది అనారోగ్యం. ఇక కొంతమంది జీవితాలను గమనిస్తే వారికి చదువుతో పాటు అందము, ఉద్యోగం కూడా ఉంటుంది, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. కానీ వారికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. కుటుంబ నేపథ్యం కూడా సరిగానే ఉంటుంది, అన్ని హంగులు ఉన్నా కానీ వివాహాలు కాకుండా ఉంటాయి. కొంతమందికి ఏ హంగులు లేకున్నా కానీ వివాహం తొందరగా అయిపోతుంది. మరి దీనికి కారణాలను తెలుసుకోవాలనుకున్నప్పుడు నా అనుభవంలో, ఈ 28 సంవత్సరాల అనుభవంలో నేను తెలుసుకునేది ఏమిటంటే, జాతకంలో లోపాలు ఉన్నవారు వివాహాలు ఆలస్యం అవుతుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. సరే, మీరు ఏ విధంగా అనుకుంటున్నారనేది నాకు అనవసరం. కానీ దీని ద్వారా మనుషులకు లబ్ధి చేకూరుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. జ్యోతిష్యం అనేది ఒక సైన్స్, అది ఒక గణితము. ఏదో తీసి పారేసేది, దీనివల్ల లాభం చేకూరేది, ఇది ట్రాష్ అని, అపనమ్మకమని, మూఢనమ్మకమని అనుకునే వారికి మాత్రం నేనేమి సమాధానం చెప్పలేను. దీన్ని నమ్మి ఆచరించి సరిగా వెళితే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. నా అనుభవంలో ఎంతోమందికి సహాయం చేశాను, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సరే, 100కి 100% నేను చేయలేకపోవచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు 80% వరకు నేను చేయగలిగాను. దీనికి దైవానికి, జ్యోతిషానికి సంబంధం ఉంది. నువ్వు ఎలా వెళ్ళినా, ఏది చేసినా కానీ ప్రయత్నించిన వారికి భగవంతుడు కూడా సహాయం చేయడు అన్నట్టు, మనం ఏదో రూపకంగా ఒక పెద్దవారి మాటలు, ఒక జ్యోతిష్యుని మాటలు అవి కనుక ఆచరించి కనుక చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. దానిలో ఏమాత్రం అనుమానం అవసరం లేదు. గ్రహాలంటే అవేవో కాదు, వాటికి ఒక స్వరూపము, వాటి యొక్క శక్తి, అవన్నీ కూడా దైవ స్వరూపాలే. దాన్ని మనం దైవంగా భావిస్తే దైవం, లేదు అదొక గ్రహంగా భావిస్తే అదొక గ్రహం. ఎవరికి ఏమి చెప్పినా కానీ మనం నాస్తికత్వాన్ని మన మనసులో ఉంచుకుంటే పని జరగదు. నాస్తికత్వం అనేది చాలా మూర్ఖత్వమైన విషయం. మనం దైవాన్ని ఆరాధిస్తూ మన జాతకాన్ని పరిశీలన చేయించుకొని దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని కనుక ఒక దారిలోకి వెళ్తే ఖచ్చితంగా 100కి 100% విజయం లభిస్తుంది. అయితే ఈ వివాహంలో ఈ సమస్యలు ఎలా ఉంటాయి, వారు ముఖ్యంగా వారి జాతకాన్ని పరిశీలించవలసిన విధానం ఏమిటి, దాన్ని ఏ విధంగా పరిశీలిస్తే వస్తుందనే అంశాన్ని తెలియజేస్తాను. వివాహ సమస్యలతో కొట్టుమిట్టుకునే వారు ఎవరైనా కానీ వారి జాతకంలో లగ్నం నుంచి 7వ ఇల్లు వివాహ స్థానము, రెండవది లగ్నం నుంచి 2వది కుటుంబ స్థానం అని అంటాం. ఈ 7వ ఇంటిలో ఆ స్థానాధిపతి ఎవరు, ఆ స్థానాధిపతి ఏదైనా నీచపడ్డాడా, అతను ఎక్కడ ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశినాథునికి ఈ యొక్క సప్తమాధిపతికి ఏం సంబంధం ఉంది అనే అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకొని మనం ఖచ్చితంగా కనుక ఏమైనా దోషపూరితం ఉంటే దానికి కావలసిన పరిష్కార మార్గాన్ని తీసుకొని ఒక మంత్రాన్ని జపించడము, లేదా దేవాలయానికి వెళ్ళి దానికి కావలసిన పరిష్కారాన్ని
చేయించుకోవడం జరిగితే 100% జరుగుతూ ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా కానీ వివాహానికి సంబంధించిన అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ వారికి గురువు గనక నీచపడితే, అంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొంది మకర రాశిలో నీచస్థానాన్ని పొందుతాడు. అలా ఉన్నప్పుడు ఎంత గురుబలం గోచార రీత్యా వచ్చినా కానీ వారికి వివాహాలు జరగవు. దానికి పరిష్కార మార్గం ఏమిటయ్యా అంటే, గురువు నీచపడ్డప్పుడు దానికి సంబంధించిన మంత్రాన్ని తీసుకొని లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి వారిని తెలుసుకొని చేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే కుజ దోషాలు, తర్వాత రాహుకేతుల దోషాలు, వీటన్నిటికీ భయభ్రాంతులు అయిపోతున్నారు. కుజ దోషాలు ఉంటాయి, కానీ అన్ని రకాల కుజదోషులు వివాహానికి అడ్డు కాదు. ఎన్నో రకాల కుజదోషాలు ఉంటాయి. ప్రతి దానికి కుజుడు అడ్డుపడ్డాడని చెప్పడం అన్నది అసందర్భమైన విషయం. నిజానికి కుజుడు కనుక దోషపూరితంగా ఉంటే వివాహం కాదన్న సమస్య లేనే లేదు. అందులో కుజుని వల్ల ఉత్తేజపూరితమైన గ్రహం కాబట్టి త్వరగా వివాహం అవుతుంది తప్ప ఆలస్యం మాత్రం కాదు. ఇక సంతాన విషయాలు, సంతానంలో 40 ఏళ్ళు వచ్చినా కానీ 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి మనం సంతానం లేక బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సంతానం గురించి మనం ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినా కానీ వైద్యులను సంప్రదించినా కానీ నీకు ఏమీ లేదమ్మా, మీ భర్త గారు కూడా ఏమీ లేదని చెప్తారు. మరి కారణం ఏమిటి? వైద్యునికి అందని యొక్క పరిష్కార మార్గం జాతకం ద్వారా తెలుసుకోవచ్చును. జాతకంలో ఎవరి జాతకంలోనైనా కానీ 5వ ఇల్లు అంటే లగ్నం నుంచి 5వ ఇంట్లో గనక సరి అయిన గ్రహము ఉండి ఆ పంచమాధిపతి ఎక్కడ ఎవరితో కూడి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, దానికి ఏమన్నా లోపం ఉందా అని కనుక మనం తెలుసుకోగలిగి దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని మంత్రాన్నో లేకపోతే ఏదైనా సంతాన గోపాల యంత్రము లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఏదో ఒకటి కనుక మనం నిశ్చితంగా చేస్తే ఖచ్చితంగా డాక్టర్ చేయలేని పని ఆ భగవంతుడు చేస్తాడు. ఇకపోతే అనారోగ్య సమస్యలు. ఈ అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే, మనం హెల్తీగా మన మనసు మాత్రం హెల్తీగా లేదని చెప్తుంది. డాక్టర్లు మాత్రం ఏం చెప్తారు? నువ్వు హెల్తీగా ఉన్నావు, నీకేం పర్వాలేదని చెప్తారు. అన్ని టెస్టులు ఎంఆర్ఐ స్కానింగ్లు అయిపోతాయి, తర్వాత అట్టించే అన్ని రకాల స్కానింగ్లు అయిపోతాయి, కానీ అనారోగ్యంతో బాధపడుతుంటారు. దానికి మనకు కావాల్సింది ఏమిటంటే జాతకంలో 6వ ఇల్లు 8వ ఇల్లు ఈ 2 కనుక అక్కడ ఉండబడే గ్రహాలు కనుక సరిగా లేక దశ అంతర్దశలలో వారు వచ్చినప్పుడు మీకు ఇబ్బందికరంగా జరిగి మిమ్మల్ని ఇబ్బంది చేస్తుంది. దానికి కూడా పరిష్కార మార్గం జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇకపోతే మనం జాతకాన్ని ఎవరైతే విశ్వసించి ఎవరైతే దాన్ని పాటించి దాన్ని వెసులుబాటులోకి చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. జాతక పరిశీలన చేయడం అనేది ఒక గొప్ప విద్య. అది ఊరికేనే 2 నిమిషాలు లెక్కగట్టి చేసేది కాదు. దానికి ఖచ్చితమైన గణితం వేయాలి. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు 1 గంట 30 నిమిషాలు పడుతుంది. అన్ని రకాలుగా కోణస్థానాలు, కేంద్ర స్థానాల నుంచి మొదలుపెట్టుకుంటే నీచగ్రహాలు చూసుకొని, నవాంశ పద్ధతులు చూసుకొని, షోడశాంశాలు చూసుకున్న తర్వాతనే దాన్ని అంచనా కట్టి వేసినప్పుడు ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. రంగుల బట్టలు వేసుకొని మాలలు వేసుకున్న వాళ్ళందరూ జ్యోతిష్యులని నేను అనను. అదొక శాస్త్రము. దాన్ని ఖచ్చితంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్న వాళ్ళ వల్లనే అవుతుంది. అది మీకేదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ బర్త్ ప్లేసు, మీరు పుట్టిన జిల్లా ఇవన్నీ కనుక సరిగా ఉండేది ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు జాతక ఫలితాలు తెలియజేసి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను. ఒకవేళ జాతకములు చెప్పడానికి ఇవన్నీ నాకు లేవు గురుగారు అనుకుంటే పామాలజీ అంటే హస్తరేఖ ద్వారా మా దగ్గర ఉండే తాళపత్ర గ్రంథాల ద్వారా మీకు కావలసిన అవకాశాన్ని కల్పిస్తాను. ఎంతోమందికి సాయం చేశాను. ఈ 58 ఏళ్ళ జీవితంలో జ్యోతిషమే జీవితంగా నడుస్తున్నవాని, కానీ ఆర్థికంగా ఏదో సంపాదించాలని తపన మాత్రం నాకు లేదు. కాబట్టి మీకు ఏదైనా సమస్య పరిష్కారానికి కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పరిష్కారాన్ని పొందండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ. నమస్కారం.